సార్ అసదుద్దీన్ ఓవైసీ బీజేపీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది, దాని కామెంట్. అదే ప్రాణజుల పార్టీ ముఖ్యమంత్రి బిచ్చం మెతుకులకు ఆశపడే పార్టీ. సిగ్గున్నారే పోటీ ఏమని దమ్ముంటే మళ్ళీ చెప్తున్నా పోటీ ఏమని నిజంగా మీరు మనుషులైతే మీ పార్టీ గెలుస్తుందని మీకు నమ్మకం ఉంటే, మీరు అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ మోచెత్తి నీళ్ళు తాగమని మీరు అనుకుంటే 119 స్థానాల్లో మీకు దమ్ముంటే పోటీ చేయండి. పోటీ అయితే డిపాజిట్ రాకుండా చూసేటువంటి బాధ్యత మాది. మీ సంగతి చూస్తాం. ఇక భారతీయ జనతా పార్టీని ఓడించే దమ్ము అనేది లేదు. భారతీయ జనతా దేశం కోసం పనిచేసే పార్టీ. అంటే పాకిస్తాన్కి వెళ్తే ఈ జగిత్యాల్లో పాకిస్తాన్ ఓడిపోతే జగిత్యాలు నల్లజంత్రాలు రాళ్ళు ఇచ్చారు. పాకిస్తాన్ ఓడిపోతే భారత్ మాతకి చేయనరు. పిఎఫ్ఐ ఫాల్తీలకు అడ్డాయ్యారు జగిత్యాల రోడ్ మీద చెస్ట్ మీద పిఎఫ్ఐ జిందాబాద్ రాసుకున్న ప్రాంతం ఇది. ఎవరికి నిధులు ఎక్కడి వస్తున్నాయి? పిఎఫ్ఐలకు జగిత్యాలలో పిఎఫ్ఐ నిధులు ఎక్కడి వస్తున్నాయి? బీఆర్ఎస్ పార్టీ ఇస్తారు, కాంగ్రెస్ పార్టీ ఇస్తారు. ప్రమాణం చేయమని చెప్పి ప్రమాణం చేయమని చెప్పండి. ఎంఏ పార్టీని పెంచి పోషించేది ఎవడు? పాకిస్తాన్ అయితే సంపాదించుకున్న పార్టీ. ఈ దేశం కోసం ప్రాణాలు ఇచ్చే పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇక్కడ తిండి పరదేశ పాడవాడే పార్టీ మీది. హిందువులను కించపరిచే పార్టీ మీది. హిందూ దేవాలయాన్ని కించపడి హిందూ దేవాలయం నిర్వహించే పార్టీ. 15 నిమిషాలు నా సమస్య నరికి చంపుతున్న పార్టీ మీది. అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ కుమ్ము కాసే పార్టీ. ఓవైసీ కుటుంబం ఆస్తులు నిరుతున్నది తప్ప ఇలా పాత బస్తీ ఎందుకు ఇలా అభివృద్ధి ఎంత లేదు? అదే అడిగాను మేము. భాగ్యలక్ష్మి అదే అడిగాను నేను. ఓల్డ్ సిటీ న్యూ సిటీ కావాలా లేదా? ఓల్డ్ సిటీలో యువకులకు ఎందుకు పాస్పోర్ట్లు వస్తలేవు? ఓల్డ్ సిటీ యువకులకు ఎందుకు ఉద్యోగాలు వస్తలేవు? ఓల్డ్ సిటీ కంపెనీలు ఎందుకు వస్తలేవు? ఓల్డ్ సిటీ ఫ్లేవర్ ఎందుకు వస్తలేవు? దేశంలో ప్రపంచంలో ఎక్కడ విధ్వంసం జరిగినా ఓల్డ్ సిటీ అడ్డా ఎందుకవుతుంది? నేరస్తులకు షెల్టర్ ఎందుకు ఇస్తున్నారు? మీ ఆస్తిపాస్తులు ఎట్లా పడుతున్నాయి? మైనార్టీల బతుకులు ఎందుకు నిర్వహిస్తున్నాయి? త్రిపుల్ తలాక్ వల్ల మీకు నష్టమా లాభమా? త్రిపుల్ తలాక్ రద్దు చేస్తే, మోడీ రోజు రద్దు చేస్తే ఎందుకు వ్యతిరేకిస్తున్నారు మీరు? అంటే ముస్లిం మహిళలు స్వేచ్ఛగా ఉండద్దా? వాళ్ళు బాగుపడద్దా? వాళ్ళు దుబాయ్లో ఉంటాడు, మస్కట్ లో ఉంటాడు, లండన్ లో ఉంటాడు, ఎక్కడో ఇరాక్ లో ఉంటాడు, పాకిస్తాన్ లో బంగ్లాదేశ్ ఉన్నాడు. తలాక్ 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 అని వాట్సాప్ చేస్తాడు, మెసేజ్ చేస్తాడు, ఫోన్ ద్వారా చెప్తాడు. మహిళలు ఎవడు వాళ్ళే? మహిళలు ఇంటి భారం తల్లిదండ్రులు భారం అవుతారు, ఆ పిల్లలు తల్లిదండ్రులు భారం అవుతున్నారు. ఒక మంచి సర్వే చేసి ముస్లింల బతుకులు మైనార్టీల బతుకులు ఎందుకు ఇట్లా అవుతుందని చెప్పి మోడీ గారు మంచి ఆలోచనతో త్రిపుల్ తలాక్ రద్దు చేస్తే ఏం పుట్టింది నీకు? ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? కేసీఆర్కి ఏం పుట్టింది? ఎందుకు సపోర్ట్ చేస్తలేవు? ముస్లిం మహిళలు ఆలోచిస్తున్నారు కదా. ఉత్తరప్రదేశ్ లో, గుజరాత్ లో, యూపీ ఎక్కడైనా కానీ ఎక్కడైనా కూడా దేశంలో భారతీయ జనతా పార్టీ 18 రాష్ట్రాల అధికారంలో ఉంది. 18 రాష్ట్రాల్లో అధికారంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న కారణం ఏంటంటే ముస్లిం మహిళలందరూ కూడా భారతీయ జనతా పార్టీ వల్ల మోడీ రాజ్యం రావాలి. ముస్లిం మహిళల బతుకులు బాగుపడాలంటే మా కోసం ఆలోచిస్తున్నటువంటి మోడీ రాజ్యం రావాలి దేశవ్యాప్తంగా అని చెప్పి వాళ్ళు ఆలోచిస్తారు. కాబట్టి ఇలా 18 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. వారణాసిలో నేనే కలర్ వస్తాం. వారణాసిలో ముస్లిం మహిళలు ఓ చేతికి లోటస్, ఓ చేతికి మోడీ, వచ్చే పైన బీజేపీ రాసి 2 చేతులు ఎత్తి 2 గంటల పాటు ముస్లిం మహిళలు ర్యాలీ తీసి వాళ్ళకి వారణాసిలో. మీరు ఓటు బ్యాంక్ పాలిటిక్స్ చేస్తున్నారు.